వచ్చిందండి వయ్యారి. నమస్కారం అండి. బ్రాహ్మణగణం బ్రహ్మజ్ఞం అహం బ్రహ్మం బ్రహ్మాండం. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. అంటే లంగమ్మ వీడియో మొట్టమొదటి నుంచి ఆన్ చేయాలి, ఆ తర్వాత సౌండ్ కూడా పెట్టాలి. శాంతి భద్రతలు లేవు అని మీరు అంటున్నారు. ఇందాక లోపలికి వస్తా ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు, ఏదో తేడాగా అదే సార్ వాళ్ళు కూడా చెప్తుండేది, శాంతి కూడా అదే చెప్తుంది, శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు అని. కరెక్టే కదమ్మా? శాంతి భద్రతలు లేవు అని మీరు అంటున్నారు. ఇందాక లోపలికి వస్తా ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు, అదే సార్ వాళ్ళు కూడా చెప్తుండేది, శాంతి కూడా అదే చెప్తుంది, శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు అని. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. I have 2 questions for you. ఆ టాపిక్ ఎత్తే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? అందుకని మీ మీటింగ్ మీతో ఇంటర్వ్యూకి వెళ్తాను. నా ఫ్రెండ్స్ అందరూ సిమ్ము దగ్గరికి ఎందుకు వెళ్తావు, ఎందుకు నువ్వు వెళ్ళొద్దు అన్నారు. కానీ ధైర్యం చేసి వచ్చాను. ఇంటర్వ్యూ వద్దు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఎందుకంత కక్ష? ఈ నసగాడు ఎప్పుడే వచ్చాడండి. రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్ష తీసుకోవడానికి కాదు. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందు గాని. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎదురు సాధించడానికి చూసుకోవాలి. నాకు అర్థం కాలేదు సార్. ఒకవేళ మనకి ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ Hey, I've seen this one. This is a classic. 行为践踏香港法治，破坏香港社会秩序，损害香港的根本。దాంతో ఎంత గ్రావిటీ ఉంది, ఏంటి విషయం అని తెలుసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నా. ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? ఒక ఆర్మీ జవానికి సంబంధించిన ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? ఒక వ్యక్తి తోలకి ఇంటిలో వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా, ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు రెస్పాన్స్ పర్సనే కదా, నువ్వు ఆలోచించి బాబు అని చెప్తే అయిపోయా. జనరల్ నాలెడ్జ్ పెంచుకొని ఒక్కటన్నా పనికొచ్చే పని చేయండి రా. ఎక్స్ సర్వీస్ మెన్ కదా. నాకు ఈ టార్చర్ ఏంట్రా? అందులో నాకు తెలియకూడుతున్నాను, ఎప్పుడైనా ఓ 30-50 మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలంతమంది? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే 5 నిమిషాల్లో వస్తాడు. ఏంటి బాబు అన్న ఇంకోసారి ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదంటే మీరు చూస్తున్నారు కదా పరిస్థితులు అక్కడ. లోపలేం లేదు, డొల్లా చెప్తున్న అవినీతి ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దిట్లు బయట రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని ఈ సభ ద్వారా నిన్ననే ఎక్కడో చూశాను నేను, ఏదో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నాడు. ఎక్కడో కొడుతుంది సీనా. రాష్ట్రపతి పాలన పెట్టి ఈయన రాష్ట్రపతి అవుతాడో మనకైతే అర్థం కావడం. రాష్ట్రపతి పాలన పెట్టి ఈయన రాష్ట్రపతి అవుతాడో మనకైతే అర్థం కావడం.